उम्मत के सब गम हो जाएंगे कम। मोमिन का ईमान, रहमत है रमजान। रहमत है रमजान, रहमत है रमजान, अमन का साहिबान, रहमत है रमजान, रहमत है रमजान, रहमत है रमजान, रहमत है रमजान, अमन का साहिबान, रहमत है रमजान। शहरी और పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఇఫ్తార్ విందులు జోరందుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీం చాదర్గట్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు, సిపిఐ నాయకుడు రాజ్యసభ మెంబర్ అజీజ్ పాషా, నాయని నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు సత్తర్, ఇంకా టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పరంపర గంగా, జమున, తైజీబ్ కలిసిమెలిసి ఉండవాలని, ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో విడిపించిన వాళ్లకు కూడా అంతే పుణ్యం వస్తుందని కేసీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా యావత్తు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పవిత్ర మాసంలో ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ప్రేమ భావం, భావం ఈ రంజాన్ మాసం సందర్భంగా వెల్లుగుతా ఉంది. ఆ సంస్కృతి హిందువులు చాలా మంది ఈరోజు శాసనసభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి మొదలు అందరూ కూడా ముస్లిం సోదరులకు ఈ మాసంలో ఒక పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక పొద్దు పట్టిన వాళ్ళకి ఎంత పుణ్యమో ఒక పొద్దు విడిపించిన వాళ్ళకు కూడా అంతే పురాణంలో చెప్పబడింది. అందుకే గంగా, జమున, తహజీబ్కు మార్పుపోయినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఎక్కడ చూసినా అద్భుతంగా హిందూ సోదరులందరూ కూడా ముస్లిం సోదరుల గౌరవాలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ గంగా, జమున, తహజీబ్ సంస్కృతి అట్లే ఉండాలా. తర్వాత మీరు మైకులు పెట్టారు కాబట్టి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ముస్లిం సోదరులందరికీ కూడా శుభం జరగాలని రంజాన్ ముబారక్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. టీవీ 11 న్యూస్ హైదరాబాద్.